హాయ్ ఫ్రెండ్స్. మీరు వీకెండ్ వస్తే ఏం చేస్తారు? మహా అయితే మాల్‌కెళ్తారు. లేదంటే పబ్‌లకెళ్తారు. అక్కడికి, ఇక్కడికి తిరుగుతారు. కానీ మాలాగా ఎవరైనా ఇలా వీకెండ్ వచ్చే వంటలు చేసుకోవడం, బట్టలు ఉతకడం ఇవన్నీ చేస్తారా? కానీ మేం చేసాం. 5 రోజులు కష్టపడ్డా, ఈ 2 రోజులన్నా పడుకుందామంటే అది కుదరదు. ఆ పీజీలో పెట్టే ఫుడ్ తినలేక డైలీ ఏదో ఒకటి కొత్తగా కర్రీస్ చేసుకుంటాం. వీకెండ్స్ వస్తే చాలు మార్కెట్ వెళ్ళడం, కూరగాయలన్నీ తీసుకోవడం, ఇలా కర్రీలు అవి ఇవి చేసుకోవడం. ఇవే సరిపోయింది. మీరు కూడా ఇంతేనా? మన ఛానల్‌ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ పీజీ వీడియోస్. పీజీలో ఎవరైనా ఇలా ఒక పోపు డబ్బా మెయింటైన్ చేస్తారా? కానీ మేము మెయింటైన్ చేస్తాం. అందులో అన్ని రకాలుంటాయి. సరే, ఈ ఆలు కర్రీని మీరు ఎలా చేస్తారు? నేనైతే ఫస్ట్ కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసి, అందులో ఆనియన్స్ ఏసి, దాని తర్వాత ఆలు వేస్తా. కానీ ఈసారి ఆనియన్ మర్చిపోయా. సో, మిడిల్ ఆఫ్ ది డిష్‌లో వేసేసాను. తర్వాత కొంచెం సాల్ట్ ఏసి బాగా ఫ్రై చేస్తా. తర్వాత మిడిల్‌లో ఒక చిన్న చిటికెడు చెంచా పసుపు. ఎందుకంటే పసుపేస్తే కొంచెం తొందరగా వేగుతాయని నేను పసుపు వేసేస్తాను. అదంతా బాగా ఫ్రై అయిన తర్వాత హోమ్‌మేడ్ వెల్లుల్లి కారం ఉంటది నా దగ్గర ఆల్వేస్. ఆ ఒక్క పొడి వేస్తే చాలు ఆ కర్రీకైనా, ఏ కర్రీకైనా టేస్ట్ వావ్ అంటే వావ్ అనేలా ఉంటుంది. ఇది ఎలా చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇదైతే పక్కా హోమ్‌మేడ్ సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇదొక్కటుంటే చాలు ఏ డిష్‌లైనా తొందరగా చేసుకోవచ్చు. అది వేసిన తర్వాత మనకు కావాల్సిన రుచికి సరిపడంత కారం పొడి, ధనియాల పొడి, కోకోనట్ పౌడర్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా. నేనైతే స్పైసీ లవర్‌ని కాబట్టి కొంచెం కారం పొడి ఎక్కువనే వేసుకుంటా. పీజీలో రోజు చప్పగా తిని నాలుక చప్పగా పడిపోయింది. మీరైతే చూసేసుకోండి. ఇవండి మా వీకెండ్. అందులో కర్రీ చేస్తా ఉంటే అదేంటో ఆకలి పెరిగిపోయి ఉంటది. అందుకే నా ఫ్రెండ్ మధ్యలో ఎదురుంగానే షాప్ ఉందని అన్ని లేస్ ప్యాకెట్స్ అన్నీ ఎత్తుకొనొచ్చింది. ఫుల్‌గా లాగించాము. అదేంటో ఈ వండేటప్పుడు మాత్రమే ఆకలవుతుంది. తీరా చేసుకున్నాము. తిందామని ముందర కూర్చుంటే అదేదో ఆకలే అవ్వదు. ఎందుకంటే ఆల్రెడీ కడుపులో అన్నీ పడ్డాయి కదా! మిడిల్ ఆఫ్ ది డిష్‌లోనే. సరేలే అని చెప్పేసి ఆలు ఫ్రై, వేడి వేడి మిరియాల రసం చేసుకొని రైస్‌లో తింటా ఉంటే ఆహా! ఉంటది. హోమ్ గుర్తుకొచ్చింది నాకైతే లిటరల్లీ. అండ్ రసం వీడియో కూడా ఉంది. అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇది తప్పకుండా చూడండి.